సార్ ఇటు కేటీఆర్ గారి అరెస్టు పైన ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. అంటే ఈ ఫార్ములా రేసింగ్ దాంట్లో స్కామ్ జరిగింది. గవర్నర్ గారికి మేము పంపించాంలే పర్మిషన్ ఇవ్వండి దాన్ని అరెస్ట్ చేయడానికి అని చెప్పేసి. అక్కడి నుంచి కూడా విచారణకు పర్మిషన్ లభించింది. ఇప్పుడు ఏసీబీకి కూడా వెళ్ళింది. తొందరలో రేపో మాపో ఆయన అరెస్ట్ అవుతారని అంటున్నారు. మరి కేటీఆర్ గారు అదే కూడా దీనికి కేటీఆర్ రివర్సల్ ఛాలెంజ్ కేసు చేస్తున్నాడు అవును, కదమ్మా. ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు అసెంబ్లీలో చర్చ పెట్టండి. ఈ ఉడత ఊపులొద్దు. ఓకే. అరెస్ట్ చేస్తాం లీకులు ఇచ్చి ప్రజల్లోకి దమ్ముంటే చర్చ పెట్టండి. అసెంబ్లీలో చర్చ పెట్టండి, చర్చిద్దాం, ఎవరు తప్పో తేలుద్దాం. ఛాలెంజ్ చేస్తున్నాడు కదా, రేపు అసెంబ్లీ నడుస్తుంది కదా, పెట్టండి చర్చి. ఆ చర్చ పెట్టండి, తేల్చండి. అయితే అరెస్ట్ చేయండి. అరెస్ట్కి ఏం భయపడలేదు ఎవరు. మీరు ఊరినే అరెస్ట్ అని ఒక డ్రామాని బిల్డప్ చేసి ఒక జనాల్లో ఒక దీన్ని బిల్డప్ చేసి చేస్తున్నారు. ఆ బిల్డప్లు వద్దు, ఈ ఉడత ఊపులు, ఈ బెదిరింపులు వద్దు. చేస్తే చేయండి, దమ్ముంటే చర్చ చేయండి, అసెంబ్లీలో చర్చ పెట్టండి, చర్చలో తేల్చండి, టేక్ యాక్షన్. అది ఎవరు తప్పు తెలియదు. అదే కదా ధైర్యంగా తప్పు చేసిన వాడు ధైర్యంగా ఛాలెంజ్ చేయడు. తప్పు చేయని వాడు కనుక ధైర్యంగా కేటీఆర్ ఛాలెంజ్ చేస్తున్నాడు. అది ఏముంది దాంట్లో, స్టార్ట్ అవడానికి ముందు అడ్వాన్స్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అడ్వాన్సు? అంతటి పెద్ద ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించగలిగే ప్రోగ్రాము. ఆ ప్రోగ్రామ్ వాళ్ళు టక్కన వాళ్ళ దగ్గర అరేంజ్మెంట్స్ తర్వాత అవుతున్నాయి. సో ముందు అడ్వాన్స్గా ప్రభుత్వం ఇచ్చి మీరు చేసుకోండి, మీరు వచ్చిన తర్వాత దీనికి రీఎంబర్స్ చేయండి అని. అదేమి దోచుకుంటాం కాదు కదా. ఒక ఇంటర్నేషనల్ క్రెడిబిలిటీ ప్రోగ్రామ్. ఆ క్రెడిబిలిటీ ప్రోగ్రామ్ చేయటానికి ముందస్తుగా వాళ్ళకి సహకరించారు ప్రభుత్వం. అంతేకాని దాంట్లో కమిషన్లు కానీ ఇంకోటి కానీ లేదు. అది తప్పేమవుతుంది? ముందుగా ఇవ్వటం తప్ప ప్రభుత్వ నిర్ణయం. అది జరగాలి, ఆగిపోకూడదు ఆ ప్రోగ్రాము. వాళ్ళు ఏదో డబ్బుల దగ్గర కటకటలాడుతున్నారు. వాళ్ళకి అన్ని స్పాన్సర్స్ ఉన్నారు కానీ తర్వాత వస్తాయి, ముందస్తుగా రావట్లేదు. వాళ్ళ దగ్గర ముందస్తుగా లేదు. సో వాళ్ళు అప్పీల్ పెట్టుకున్నారు, సార్ మాకు ముందస్తుగా ఇలా సమస్య ఉంది, మీరు కలిగిస్తే అవి రాగానే మిగతా రాగానే మీకు రీప్లేస్ చేసేస్తాం, రీఎంబర్స్ చేస్తాం అని అడిగారు. రిక్వెస్ట్ని హానర్ చేసింది ప్రభుత్వం. అంతే, నాట్ మోర్. దాంట్లో అవినీతి ఎక్కడ ఉంది? సో అందుకని ఛాలెంజ్ చేసి మీటింగ్ పెట్టమంటున్నాడు ఆయన, చర్చ పెట్టండి. పెట్టకుండా ఈ బెదిరింపులు అరెస్ట్ చేస్తారేమో, లీకులు వదలటం, జనాల్లో అది అరెస్ట్ చేస్తారు చేయొచ్చు కదా. ఫోన్ ట్యాపింగ్ వచ్చిన సంవత్సరం అయిపోయింది కదా, ఫోన్ ట్యాపింగ్ అరెస్ట్ అన్నారు. ఏమైంది? ఎందుకు చేయట్లే? చేస్తే మీరు ఫూల్స్ అవుతారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వం యొక్క విధానం. నువ్వు చేయట్లేదు ఇవాళ ఈ ప్రభుత్వం చేయట్లేదా? చేయక తప్పదు. ఎక్కడేమైనా అల్లర్లు జరుగుతాయేమో, ఎక్కడెక్కడ దొండగలు జరుగుతాయేమో, ఎక్కడెక్కడ నక్సలైట్ మూవ్మెంట్లు ఏమైనా ఉన్నాయేమో, ఎక్కడైనా అల్లర్లు జరుగుతున్నాయేమో, ఇవన్నీ వీటిని దృష్టిలో పెట్టుకుని అప్పుడప్పుడు అవసరమైన ట్యాప్ చేస్తూ ఉంటారు. దాంట్లో మినిస్టర్లు ఉండొచ్చు, దాంట్లో వేరే సెలబ్రిటీలు ఉండొచ్చు, వేరే విఐపీలు ఉండొచ్చు. ఆ కనెక్షన్స్ కోసం ట్యాప్ చేస్తారు. అది విఐపీని ట్యాప్ చేశారు, సెలబ్రిటీ ట్యాప్ చేశారు, కనెక్షన్ ఉందని అనుమానం వస్తే చేస్తారు. ఇప్పుడు ఒక డ్రగ్స్ వాడు ఉన్నాడు, డ్రగ్స్ వాడిని పట్టుకున్నాడు. డ్రగ్స్ వాడు 4 విఐపీలు కాంటాక్ట్లో ఉన్నాడు. అప్పుడు ఆ విఐపీ ఫోన్ ట్యాప్ చేస్తాడు ఆటోమేటిక్గా. ఈ డ్రగ్స్ వాడు ఫోన్ చేశాడేమో, ఫోన్ చేసి ఏం మాట్లాడారు. సో ఈ విఐపీ కూడా ఇన్వాల్వ్ ఉండదు దాంట్లో. ఈజ్ పెడ్లరా యూజ్ చేస్తున్నాడు, ఇవన్నీ తెలియటానికి ట్యాప్ చేస్తారు. అవన్నీ మామూలు రొటీను. దాన్ని మామూలు ట్యాప్ చేశారు. అందుకని అరెస్ట్ చేయమంటే చేయరు. అరెస్ట్ చేయండి అని దానికి కూడా ఛాలెంజ్ ఇచ్చారుగా. సంవత్సరం అయింది, ఇంకేం పీకుతున్నారు? ఇవన్నీ డ్రామాలు తప్పితే, బిల్డప్లు తప్పితే ఇంకోటి కాదు. అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లేకుంటే ప్రాజెక్ట్ విషయంలో ఇవన్నీ కూడా ఆరోపణలు అప్పుడు వచ్చేసాయి. వాటి విషయంలో ఏం కాలేదు. ఇప్పుడు ఈ ఫార్ములా రేసింగ్ కేసులో కూడా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోమంటారు? ఏది చేసుకుంటారు? అరెస్ట్ చేయలేరు. అరెస్ట్ చేస్తే వాళ్ళు ఫూల్స్ అయిపోతారు. అరెస్ట్ చేస్తే వాళ్ళ సునకానందంగా ఇప్పుడు ఎట్లాగైనా ఒకరోజైనా లోపల పెట్టాలని అర్జున్ విషయంలో అలాగూ టెక్నికల్ వాడి చేశారు. అలా ఏమైనా చేస్తే 2 రోజులు పెట్టుకోవచ్చు, 3 రోజులు పెట్టచ్చు. కానీ కోర్టు ముందు తేలిపోతారు. కోర్టు మందలిస్తుంది. ఏ ఆధారాలతో పెట్టారో ఆధారాలు సరిగ్గా రిలీజ్ ఇవ్వమంటారు. ఇప్పుడు తలపోయినట్టు. ఇప్పుడు అర్జున్ విషయంలో అదే కదా అయింది. ఏ ఆధారాలు, అతను ఎలా ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు, డైరెక్ట్ ఇన్వాల్వ్ అతను ఎట్లా అవుతాడు, రిలీజ్ ఇమ్మీడియట్లీనే ఉంది. పరువు పోయింది కదా మీకు. అయినా సరే ఆ పరువు కాపాడుకోవటానికి ఒక రోజైనా ఉంచాలని ఉంచారు. అనైతికంగా ఉంచడమే అది టెక్నికల్ పాయింట్. కోర్టు 4 గంటలకు ఆర్డర్ ఇచ్చేసింది. ఆ పేపర్ మాకు రాలేదు కనుక వచ్చినాక మేము చేయాలి, పేపర్ మాకు రాలేదు
అని ఒక టెక్నికల్ పాయింట్ పెట్టుకుని రాత్రితో ఉంచారు. ఓకే. సార్ ఇప్పుడు కేటీఆర్ గారు ఒకవేళ అరెస్ట్ అవుతే సింపతి ఖచ్చితంగా వస్తుందా బీఆర్ఎస్ కు? ఎందుకంటే కవిత గారు అరెస్ట్ అయినప్పుడు రావాల్సినంత రాలేదు అనే ఒక అభిప్రాయం అయితే ఉంది సార్. మరి ఇప్పుడు కేటీఆర్ గారు అరెస్ట్ అవుతే అంటే ప్రజల దగ్గర నుంచి అప్పుడు వేరు మా ఎలక్షన్ టైము. ఎలక్షన్ టైం కనుక వీళ్ళ ఆరోపణలు ప్రజలు నిజమో కాదో ఇప్పుడు తెలిసిపోతుంది. వీళ్ళ అన్ని అబద్ధాలు కూరుతనం వీళ్ళది కనుక తెలిసిపోయింది ప్రజలకి. సో ఇప్పుడు కనుక చేస్తే ఖచ్చితంగా సింపతి బ్రహ్మాండంగా వస్తాయి. ఈవెన్ వీళ్ళు మొదటి నుంచి కూడా అన్ని అబద్ధాలతోటి మొదలెట్టారు కార్యక్రమం. అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చారు. ఇవాళ అబద్ధాలతోటి ఇవి కూడా చేయాలని చూస్తున్నారు అని ప్రజలు క్లీన్గా ఓపెన్ మైండ్లో ఉన్నారు. ప్రజలు క్లియర్గా అర్థమైపోయింది. ఇది ఒక అబద్ధాల ప్రభుత్వం, ఒక అవినీతి ప్రభుత్వం, ఒక అరాచక ప్రభుత్వం, దుస్సాహసాలు చేస్తున్న ప్రభుత్వం అని ప్రజలు బాగా క్లియర్గా తెలిసిపోయింది. దుర్మార్గమైన ప్రభుత్వం అని కనుక వాళ్ళు ఖచ్చితంగా సింపతి వస్తుంది. ఓకే సార్. ఇప్పుడు ఒక అంటే కేటీఆర్ గారు అరెస్ట్ అవుతే కేసీఆర్ గారు బయటకి రావట్లేదు కదా, మళ్ళీ అప్పుడు ఆయనే వచ్చి లీడ్ తీసేసుకుంటారా? అంటే ఇప్పుడు హరీష్ రావు గారు కేటీఆర్ గారే ముందు నడిపిస్తున్నారు, మరి కేసీఆర్ గారు జనవరి తర్వాత వస్తారమ్మా. జనవరి తర్వాత ఆయన వ్యూహకర్త. వీళ్ళకి మళ్ళీ చిల్లర రాజకీయ నాయకుడు కాదు ఆయన. 14 ఏళ్ళు ఒక పోరాటం చేసి ఒకే ముక్కుసూటిగా ఒకే ప్రోగ్రామ్ చాలా అన్ని రాజకీయ పార్టీలు అటొక్కాలు ఇటొక్కాలు కొన్ని అవునని ఒకసారి కాదని అన్ని జంపింగ్ కార్యక్రమాలు చేసి ఒక్క కేసీఆరే ఒకే మాట తెలంగాణ అని 14 ఏళ్ళు పోరాడి అధికారంలోకి వచ్చాడు ఆయన. ఆయన వ్యూహకర్త. వీళ్ళకి మాత్రం మామూలు అడగోలుగా అదృష్టం కొద్దీ అయినోడు కాదు, కష్టపడి వచ్చినవాడు.